హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా నేను ఎథ్నిక్ వేర్ హాల్ చూపించబోతున్నానండి. సమ్మర్లో మనకి ఎథ్నిక్ వేర్ వేసుకోవాలంటే అందులో కూడా చాలా ఆలోచించి వేసుకుంటాం. అలాగే కాటన్ అయి ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, పైగా ఏంటంటే అవి స్మూత్గా ఉండాలి. మనం అన్ని సీజన్స్లో కూడా ఎప్పుడైనా ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ మాత్రమే. సో అలా అని చెప్పేసి ఈరోజు నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను. డబ్ల్యూ ఫర్ ఉమెన్ నుంచి కొన్ని ఎథ్నిక్ వేర్ కుర్తీస్ చూపించబోతున్నానండి. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా, అంతేకాకుండా ప్రైస్ వైజ్గా కూడా. సో లేట్ చెప్పడం మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్నవన్నీ ఈ ప్రోడక్ట్స్ అండి. ఇవన్నీ నేను డబ్ల్యూ ఫర్ ఉమెన్ నుంచి తీసుకున్నాను. అయితే ఇందులో కూడా అన్నీ కూడా మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసింది ఏంటంటే కాటనే ఉండాలి. అలాగే లుకింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉండాలి, మనకు యూనిక్గా అనిపించాలన్నమాట. ఇప్పుడు రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ లాగా సేమ్ కలర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ట్రై చేశాను. ఇవన్నీ మీ అందరికీ చూపిస్తాను, బాగుందంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఈ వీటిలో ఏది కావాలన్నా నేను లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు. వాటి లింక్స్ త్రూగా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. వాటి ప్రైసెస్ కూడా ఆ లింక్ ద్వారా వెళ్ళినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ నుంచి తీసుకుంటాను. నేనైతే ఫస్ట్ ఈ ఎథ్నిక్ వేర్లో నేనేంటంటే ఈ పింక్ది ప్రిఫర్ చేశానండి. నాకేంటంటే ఇది ప్యూర్ కాటన్ అని చాలా నచ్చేసింది. దీనిలో కలర్ కాంబినేషన్స్ అలాగే మీరు వర్క్ కూడా చూడొచ్చు ఒకసారి ఎంత బాగుందనేది. ఇది వచ్చేసి మనకి అనార్కలి మోడల్ వస్తుందండి. ఎక్కువ గేర్ తోటే మనకి అనార్కలి మోడల్ లాగా డిజైన్ చేశారు. అలాగే మంచి కలర్ కాంబినేషన్, పైగా దీని మీద డిజైన్ చూడండి, స్కై బ్లూ ఇంకా ఆరెంజ్ మిక్స్ తోటి వచ్చిందనమాట డిజైన్ అంతా కూడా. మనకి నెక్ పార్ట్ అంతా కూడా వచ్చేసి సీక్వెన్స్ తోటి డిజైన్ చేశారు. ఇది కంప్లీట్గా సీక్వెన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఇది ఒక పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది. అంటే సపోజ్ మనకి ఫంక్షన్స్ వేసుకోవాలన్నా, నార్మల్గా లేదంటే ఏమైనా ఫెస్టివల్ ఉన్నా సరే ఆ వేలో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. సేమ్ ఇదే ప్రింట్ తోటి వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ప్రింట్ అండి, డిజైన్ అయితే కాదు, డైరెక్ట్గా మనకి డిజిటల్ ప్రింట్ కాదు. ఇది ఏంటంటే జస్ట్ ఫాయిల్ ప్రింట్ లాగా పైన మనకి ప్రింట్ చేసినట్టుగా వస్తుంది చూసారా కలర్ కాంబినేషన్స్. సో అలాంటి ప్రింట్ అనమాట. కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది చూడటానికి అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే కూడా చాలా బాగుందండి, ఎందుకంటే ఇది బెస్ట్ రేటెడ్ ఉంది డబ్ల్యూ ఫర్ ఉమెన్లో. సో అందుకని మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను తీసుకున్నాను. సో రివ్యూస్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో మన రివ్యూస్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నేను ఇంకా బెటర్గా చేయాలని చెప్పేసి చూస్తున్నాను. సో ఇది మన ఫస్ట్ వన్. ఇది ఒకసారి వేసుకుని చూపిస్తాను, బాగుందనుకోండి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇందులో కలర్ కాంబినేషన్స్ మీకు అన్ని కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చూసుకోండి. నచ్చిందంటే వెంటనే మీరు పర్చేస్ చేసేయచ్చు. ఎథ్నిక్ వేర్లో చూసారు కదా. అయితే ఇప్పుడు నేను నార్మల్గా కుర్తీ లాంటిది కూడా చూపించబోతున్నాను. ఇది కూడా నేను డబ్ల్యూ ఫర్ ఉమెన్లోనే తీసుకున్నాను. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పాస్టల్ కలర్ ఉంటుందండి. ఇది మింట్ గ్రీన్ అంటారు కదా, మనకి మింట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. దీని కాంబినేషన్ చూసుకున్నట్టయితే దీనిలో ఏంటంటే పౌడర్ బ్లూ కాంబినేషన్ వచ్చింది, వైట్ ఇంకా మింట్ గ్రీన్, ఇవన్నీ కాంబినేషన్స్ తోటి వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి. ఇదేంటంటే మీరు జీన్స్ మీద వేసుకునే టాప్లా ఉంటుందన్నమాట. సింపుల్ కుర్తీస్ కూడా మనకి డబ్ల్యూ ఫర్ ఉమెన్లో ఉంటాయి. అలాగే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అలాగే నేను సైజెస్ వచ్చేసరికి ఎల్ తీసుకున్నాను. సో ఆ విధంగా మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ కుర్తీ అని చెప్తాను నేనైతే. డిఫరెంట్ ట్రై చేయాలనుకున్నప్పుడు నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా తీసుకున్నాను నేను. క్వాలిటీ వైజ్గా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి, ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా. అలాగే సమ్మర్లో మీకు బెస్ట్ అని చెప్తాను. కొంచెం పాస్టల్ కలర్స్ కాబట్టి సమ్మర్లో వేర్ చేయడానికైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికైనా చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో మన నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి మనకి నీ లెంత్ ఉంటుందండి, లాంగ్ ఉండదు, నీ లెంత్ వరకు ఉంటుంది. ఇది ఒకసారి వేసుకుని అండ్ తర్వాత ఇంకొక కాటన్ నుంచి చూపిస్తానండి. ఇది కూడా మనకి హెవీగానే అనిపిస్తుంది డ్రెస్ వైజ్గా చూసుకుంటే. మనకి ఇది ఒక జంప్ సూట్ అలాగే ఎథ్నిక్ వేర్ కుర్తీ మోడల్ అనమాట. మనకి టాప్ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది. పైన ఏంటంటే కోట్ వచ్చినట్టుంది కదండి. ఇది ఏంటంటే వైట్ మనకి ఇలా జంప్ సూట్ మోడల్ అనమాట. ఇది కుర్తీ ప్లస్ జంప్ సూట్ లాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్ మోడల్ కూడా. ఇంకా మీకు ట్రై చేయాలనుకుంటే ఇది నేనైతే మంచి చాయిస్ అని చెప్తాను. ఎథ్నిక్ వేర్లో ఏంటంటే ఎక్కువ మోడల్స్ దొరకవు. అయితే డబ్ల్యూ ఫర్ ఉమెన్లో ఏంటంటే మనకి జంప్ సూట్ లాగా ఉంటుంది, కుర్తీ లాగా ఉంటుంది ఎథ్నిక్ వేర్, పైగా సమ్మర్లో కాటన్ అనమాట. ఇన్ని ఆప్షన్స్ అన్నీ కలిపి ఈ కుర్తీ అని చెప్పొచ్చు. ఇదేంటంటే ప్యూర్ కాటన్తో వస్తుందండి. ఇది కంప్లీట్గా మీరు చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది.
ఇది వేసుకుంటే మీకు మోడల్ ఇంకా బాగా తెలుస్తుంది. అయితే దీన్ని మీరు తీసుకోవాలనుకుంటే కనుక దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా బెటర్గా ఏమైనా ట్రై చేయాలని అనుకున్నప్పుడు మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నేను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. సో మన నెక్స్ట్ వన్ ఇది కూడా ఒకసారి వేసుకుని చూపిస్తాను, చూసేయండి. మీరు ఇప్పటిదాకా కాటన్లో చూసారు కదండి. అలాగే మనకి ఏంటంటే మంచి క్రేప్ మోడల్లో కూడా 2 కుర్తీస్ తీసుకున్నాను. అవి మీకు షేర్ చేస్తాను. W ఫర్ విమెన్ నుంచి ఇది మనకి అనార్కలి కుర్తీ అన్నమాట. ఇదేంటంటే గ్రీన్, ఈ గ్రీన్లో ఏంటంటే కాంబినేషన్ మనకి పింక్ తోటి వచ్చింది, సీక్వెన్స్ తోటి వచ్చింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్లో ఏంటంటే చాలా రేర్గా దొరుకుతాయి మనకి కుర్తీస్. అయితే ఇది చాలా చాలా మంచి కలర్ అనిపించింది నాకు కూడా, నా స్కిన్ టోన్కి అయితే చాలా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇది కూడా పర్చేస్ చేశాను నేను. ఈ కుర్తీలో ఈ స్పెషాలిటీ అనమాట, హ్యాండ్స్ వైజ్గా వచ్చినట్టయితే అలాగే లెంత్ కానీ చాలా చాలా బాగుందండి. ఇవి చాలా ఈజీ టు వేర్, పైగా మనం ఏంటంటే ఎక్కువ మనం ప్రిఫర్ చేయగలేదు వాష్కి, అయితే ఎక్కువ టైం కూడా తీసుకోకర్లేదు, చాలా ఈజీ టు వాష్ ఇది. సో మన నెక్స్ట్ వన్ ఈ ఫ్యాబ్రిక్లో అనమాట. ఇదేంటంటే మనకి షినాన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది, ఫుల్ షైనీగా ఉంటుంది మనకి ఇది. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ కుర్తీ చూపిస్తానండి. ఇది కూడా మనకి షినాన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. ఈ కుర్తీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట, చాలా క్లాసీ లుక్ ఉంది. W ఫర్ ఉమెన్ నుంచి ఇది కూడా. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా వస్తాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చివర మనకి. తర్వాత డిజైన్ అంతా కూడా వచ్చేసి ప్యూర్ థ్రెడ్ తోటి మనకి ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇదేంటంటే స్లిట్స్ వస్తాయి సైడ్ నుంచి, అలాగే దీనికి విత్ లైనింగ్ తోటి మనకి కుర్తీ ఉంటుంది అనమాట. ఒక నిమిషం నేను చూపిస్తాను. ఇలా చాలా బాగుంది, అసలు నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా. మంచి బ్లూ కలర్ ఏమో చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మనకి W ఫర్ విమెన్ నుంచి. అలాగే దీని ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇదేంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో చూడాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి మంచి కుర్తీ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి పార్టీ వేర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే ఎప్పుడైనా కుర్తీస్ వేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్గా ట్రై చేసిన ఆఫీస్ వేర్ కానీ లేదంటే కాలేజ్ వేర్ లాగా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఎథ్నిక్ వేర్ కాబట్టి ఇప్పుడు మనకు అందరికీ కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి దాంట్లో మనం యూస్ చేసుకోవడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇది కూడా వేసుకుని చూపిస్తాను, చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.